ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మొండి బకాయిలు అతి శీఘ్రంగా వసూలు కావాలి అంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించాలి. అది 8 శనివారాల పాటు మీరు ఆచరించండి నాన్న. 7 శనివారాలు, ఒక శనివారం వడ్డీ. నేను ఎప్పుడు కూడా తెలియజేస్తుంటాను, వడ్డీకి అసలు వాడికి తప్పనిసరిగా వడ్డీ సమర్పించాలి. మనం 7 శనివారాలు, ఒక శనివారం వడ్డీ, 8 శనివారాల పాటు మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి. వరిపిండిలో దీపారాధన అనేది చేయండి. ఒక 8 ఒత్తులు వేసి వరిపిండిలో కొంచెం బెల్లము పాలు పోసి కలిపి 8 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. చేసి అది ఆ వరిపిండికి ఇట్లా పసుపుతోటి యూ షేపు, కుంకుమతోటి ఇలా పొడవుగా బొట్టు, అంటే నామము అని, స్వామివారి నామము అనేది అది పెట్టండి. పెట్టి వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము అని ఉంటుంది, అది చదవండి. వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము చదివి అటుకులు, బెల్లము, పాలు, పళ్ళు, అటుకులు, బెల్లము, పాలు, పళ్ళు ఇవి నైవేద్యం పెట్టండి. పళ్ళు అని అంటే ఏ పళ్ళైనా సరే, అటుకులు, బెల్లము, పాలు కంపల్సరీ ఇవి మాత్రం నైవేద్యంగా సమర్పించాలి. హారతి ఇవ్వాలి అంతే. మీ ఇంట్లోనే పెద్ద ఏదో ప్రయాస పట్టవలసిన అవసరం లేదు. వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా చేశారంటే మొండి బకాయిలు వసూలవుతాయి. అంటే ఎక్కువ మంది కూడా మార్కెట్లో సఫర్ అవుతున్నారు నాన్న. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంటే ఇచ్చాము, ఏదో ఒక 2 నెలల్లో మేము తిరిగి ఇచ్చేస్తాము ఇవ్వమన్నారు. ఇలా చాలా మంది కూడా బాధపడుతున్నారు. మొదలు తీసుకున్నప్పుడు అలాగే తీసుకుంటున్నారమ్మా, మేము ఇచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలైంది, ఇంతవరకు వడ్డీ లేదు, అసలు లేదు, ఆ బెంగతోటే మేము ఇదే పోతున్నాము అని అంటారు కొంతమంది. యథార్థం నాన్న. మరి కొంతమంది ఇంకా సంబంధం చూడే, మీ సంబంధం కుదుర్చుకోండి, తర్వాత మేము ఇస్తాము అంటారు. చేతిలో వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలో ఉండి సంబంధం చూడటం వేరు, వీళ్ళ డబ్బులు పరాయి వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళ సంబంధం అంత ధైర్యంగా చూడలేరు. యథార్థంగా వద్దు అన్నా కానీ అవతల వాళ్ళకి అప్పిచ్చి కుటుంబాల్లో చాలా మంది కూడా గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవ పడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను వద్దు అన్నా కానీ ఆమె ఇచ్చిందంటారు ఒకళ్ళు, లేదా నేను వద్దని ఆపుతూనే ఉన్నా మేడం, కానీ మా హస్బెండ్ ఆయనే తీసుకెళ్ళి ఇచ్చారంట. సరే, ఏది ఏమైనా కుటుంబ సభ్యులు అందరూ సఫర్ అవుతున్నారు కదా. లేదా తీసుకున్నటువంటి ఆ వ్యక్తికి ఇచ్చే ఉద్దేశం ఉంటుంది కానీ పరిస్థితులు సపోర్ట్ చేయకపోవచ్చు. వాళ్ళకి ఇవ్వాలనే ఉంటుంది మనసులో, వాళ్ళకేమీ ఎగ్గొట్టే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళ మనస్తత్వం మంచిదే కానీ పరిస్థితులు సపోర్ట్ చేయకపోవటం అంటారు. అంటే వీళ్ళని మరొకరెవరైనా మోసం చేయటం కానీ, వీళ్ళకి రావాల్సిన ధనం సమయానికి అందకపోవటం కానీ బహుశా అలా జరుగుండొచ్చేమో. మనకు తెలియనిది మాత్రం యథార్థంగా అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. సరే, ఏది ఏమైనా వీళ్ళకి మొండి బకాయిలు వసూలు అవ్వాలి అని అంటే దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియచేస్తుంటారన్న. ఆ ఆకర్షణ శిల అనే వస్తువును కూడా కలెక్ట్ చేసుకొని అది దగ్గర ఉంచుకొని, కలెక్ట్ చేసుకోవడానికి మీరు వాడి ఇంటికి వెళ్తారో ఫోన్ చేస్తారో, మీ దగ్గర ఆ వస్తువును ఉంచుకుని గనక ప్రాసెస్ చేస్తే అంతకాదు కొంత అయినా సరే వసూలు అవుతుంది. వీటితో పాటుగా విజయమార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటా. విజయమార్గం మాలను కూడా చక్కగా మీరు కలెక్ట్ చేసుకోండి. అది 24 hours కూడా ఒంటి మీద ఉంచవచ్చు, ఏ ఆక్షేపణ లేదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగుతాయి నాన్న. అందుకోసం ప్రస్తుతం మీరు 7 శనివారాలు, మరొక శనివారం వడ్డీ, 8 శనివారాల పాటు ఈ విధంగా మీ గృహంలోనే చెప్పినట్టుగా ఆచరించండి. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. రాలేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా విధి విధానం ఏంటో, ప్రాసెస్ ఏంటో మీరు కనుక్కొని చక్కగా మీరు ఆ విధంగా చేయవచ్చు. ఫోన్లో ఒక సమయం అనేది కేటాయిస్తే ఆ సమయానికి నేను మాట్లాడతాను.